రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అమలు చేస్తుంది. ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి 2,721 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 1న తెల్లవారుజాము నుంచే వేగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయం సిబ్బంది పెన్షన్లు అందించారు. 64,38,000 మంది లబ్ధిదారులకు చంద్రబాబు సర్కార్ పెన్షన్లు అందించింది. వైసీపీ ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ ఇస్తే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం దాన్ని మరో 1,000 రూపాయలు పెంచి 4,000 అందిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పింఛన్ పంపిణీలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని విమర్శించారు. జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారని మండిపడ్డారు. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని, చిల్లి గవ్వలేదు, ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మారికి ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్కబెట్టు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఒక సామాజిక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, సేవాగుణం కలిగిన ముఖ్యమంత్రి, అదేవిధంగా సామాజిక సేవలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నామన్నారు. 35 రూపాయలు ఎన్టీ రామారావు గారు పెన్షన్ పెడితే 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ 70ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 500 రూపాయల పెన్షన్, ఇక మనకి దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా 1,500, ఆ తర్వాత 3,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విషయం తెలియజేయాలి. ఆ 3,000ని ఈరోజు 6,000 చేయడం జరిగింది. 2,000ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం తీసుకుంటే 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం 3,000 ఇస్తామని చెప్పి మోసం చేసి మొదటి 2 సంవత్సరాలు 250 పెంచారు. ఆ తర్వాత 250 పెంచారు. ఆ తర్వాత 250 పెంచారు. 3,000 జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు మాత్రమే ఇచ్చారు. ఏప్రిల్ నుంచి మన ప్రభుత్వం ముందు నుంచి 4,000 ఇస్తూ పోయిన విషయం కూడా మీరు గమనించుకోవాలి. 35 రూపాయలు ఎన్టీ రామారావు గారు పెన్షన్ పెడితే 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆ 70ని ఆ రోజు కాంగ్రెస్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా బనగామపల్లి మండలం నందవరంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ కుదేలైందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామని బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఈ యొక్క పేదవారికి అందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు పేరు చెప్పంగానే చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. ఆ మహానుభావుడు మాకు 3,000 నుంచి 4,000 చేశాడు. అప్పుడు 2,003 కంతుల ప్రకారం వచ్చింది. ఆ కంతులు కూడా వాలంటీర్లు కూడా వ్యవస్థ ద్వారా పెట్టి ఎప్పుడూ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు తలుపులు తెరిచి మేము బయట అరుగుల మీద కూర్చుంటూనే ఈ అధికారులందరూ కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా వచ్చాయని చెప్పి ఈరోజు చంద్రబాబు గారికి వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందంగా ఉన్నారు. ప్రతి నెల 1వ తారీఖునే
ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను అందించే విధంగా కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 1వ తేదీనే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.